ఓయూలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి మనం రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు వేదాంత్ మౌర్య ఉన్నారు. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాళ్ళేమో అందరు ఐపీఎస్‌లకు తగ్గిస్తున్నాము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక్కరికి కాదని వాళ్ళు చెప్తుంటే, కుట్రపూరితంగా, రాజకీయ కుట్రపూరితంగా, కుల వివక్ష వల్లనే తగ్గిస్తున్నారని మీరు చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఏం చెప్తారు? అయితే ఒకటి కక్ష సాధింపు చర్యలకు లోనవుతున్నటువంటి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటంటే ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు, ఐపీఎస్గా పనిచేసినప్పుడు ఎన్నో నక్సలైట్ ప్రాంతంలో పనిచేయగలిగిండు, ఫ్యాక్షనిస్ట్ ప్రాంతాలలో పనిచేయగలిగిండు. కాబట్టి ఏ ఒక్క ఐపీఎస్కు లేనటువంటి వెహికల్ను, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఆయనకు ప్రభుత్వమే అలర్ట్ చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం అలర్ట్ చేసినటువంటి వెహికల్ నుండి తీసుకోవడం ఇది ఒక కక్ష సాధింపు చర్యగా మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 2+2 ఉన్నటువంటి సెక్యూరిటీని 1+1గా చేసే అటువంటి అవకాశాన్ని కూడా నువ్వు తీసుకొస్తా ఉన్నావు అని మాకు సమాచారం ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నీకు ఒక ఐపీఎస్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి నువ్వు సెక్యూరిటీ తీసేసే పని చేస్తున్నావు కదా, ఓకే, శబాష్, మేము మెచ్చుకుంటాను. మరి నీ తమ్ముడు, నీ అన్న ఏం చేసిండు? ఏ ఉద్యమంలో పనిచేసి? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండా? నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిండా? లేకపోతే ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా పనిచేసిండా? లేకపోతే ఏ జాతి జాగృతం కోసం పనిచేసిండు? నీ రెడ్డి జాగృతం కోసం పనిచేసిండా? ఒక బీసీ జాగృతం కోసం పనిచేసిండా? తెలంగాణలో 1400 మంది విద్యార్థులు అమరులైన తర్వాత సంపాదించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిండా? దేనికోసం పనిచేసినా? నీ అన్నదమ్ములకు సెక్యూరిటీ ఇచ్చినావు? అంత చిత్తశుద్ధి ఉంటే, నీకు అంత సిగ్గుశరం ఉంటే నీ అన్నదమ్ములను సెక్యూరిటీ తీసేయమని చెప్పేసి నేను ఈ విద్యార్థి నాయకునిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక బీసీ బిడ్డ, ఒక ఈశ్వరమ్మ, ఒక టీటీడీ బోర్డు గురించి మాట్లాడినప్పుడు ఆడెవడో మీ యూత్ కాంగ్రెస్ నాయకుడు శివశరణ్ రెడ్డి వచ్చి ఆమెను తిట్టితే, వీనికేమో నువ్వు సెక్యూరిటీని కల్పిస్తావు, ఆమెకేమో ఒక బీసీ నాయకురాలకి, ఈశ్వరమ్మకు మాత్రం నువ్వు సెక్యూరిటీ తీసేసే ప్రయత్నం. అంటే వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూలన బొక్క పడుతుంది అనడానికి నిదర్శనమే నువ్వు చూపిస్తా ఉన్నావు. అంటే అధికార దాహంతో, ఒక రెడ్డి అనే అహంకారంతో, లేకపోతే ఆ పదవి నా దగ్గర ఉంది, నేను ఏది చేసినా నడుస్తానని ఒక నియంత పాలన చేసడం కోసమే నువ్వు ఈ పరిపాలన చేస్తున్నావు తప్ప ఇది ప్రజాపాలన లెక్క మాకు కనబడతలేదు. ఈ ప్రజాపాలనలో ప్రజల యొక్క బాగు కోసం పనిచేసేదాన్ని ప్రజాపాలన అంటారు. కానీ నీ వ్యక్తిగత విలువలను పెంచుకోవడం కోసమో, నీ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసమో, నీ స్వలాభాలను పెంచుకోవడం కోసమో చేసే ప్రభుత్వాన్ని ప్రజాపాలన అన్నారు. రాక్షస పాలన, తుగ్లక్ పాలన అంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీవు ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి కక్ష సాధింపు చర్యలు ఎందుకు తీసుకుంటున్నావు అంటే, నీకు నచ్చినట్టు పనిచేస్తలేడు, నీ అపోజిట్ పార్టీలో ఉన్నాడు, నీ అపోజిట్ పార్టీలో ఉండి ఒక నెక్స్ట్ ముఖ్యమంత్రి లేకపోతే మినిస్టర్ అయితే నా భరతం పడతావనే భయంతో నువ్వు ఆయన పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నావు అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. నీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నట్టయితే నీ అన్నదమ్ములకు ఏదైతే సెక్యూరిటీ ఇచ్చినావో ఆ సెక్యూరిటీని తీసేయాలి. ఏదైతే నీ యూత్ కాంగ్రెస్కి సెక్యూరిటీ ఇచ్చినావో అది తీసేసే ప్రయత్నం చేయాలి. కానీ ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజల కోసం పోరాడుతూ, ప్రజల కోసం ఆయన 40 ఏళ్ళ జీవితాన్ని సర్వీస్లో పెట్టినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ పైన నీ కక్ష సాధింపు చర్యలు సరికావని, ఒకవేళ ఇదే కక్షపూరితమైనటువంటి చర్యలకు నువ్వు లోనడితే మా భరతం పట్టడం కోసం ఉస్మానియా విద్యార్థులుగా, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి నాయకునిగా, అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ తెలంగాణలో పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులుగా నీ భరతం పట్టడం కోసం మేము సిద్ధం ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేవలం బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడి గట్టిగా నిజాయితీగా ప్రశ్నిస్తున్నందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సెక్యూరిటీ తగ్గిస్తున్నట్టుగా ఏమన్నా చెప్పుకోవచ్చా? అదే ఇప్పుడు రేపటి కాడ నన్ను ఎవరు తిడుతుండంటే, ఇప్పుడు ఎట్లుందంటే, అనేది సమాజం ప్రజాపాలన చేస్తున్నాం, మేము అందరిది తీసేస్తున్నాం, మాజీ మంత్రులే తీసేస్తున్నాం, మాజీ ఎమ్మెల్యేలే తీసేస్తున్నాం అని చెప్పేసి అంటున్నావు. ఈయననేమో తీసేస్తున్నాం అంటున్నాడు, ఆయనకేమి ఇసుకుంటున్నాడు. ఈ ఎట్లుందంటే చెప్పుతో కొడుతున్నాడు, కానీ అది చెల్లలో మలిసి కొడుతున్నాడు. ఎందుకంటే బయటికి చెల్ల మాత్రమే కనబడుతుంది, చెప్పు కనబడదు. ఈయన కూడా అంతే, నేను అందరిది తీసేస్తా అంటుండు, కానీ ఆయన చేసుకోవాల్సింది ఆయన చేసుకుంటుండు. వాళ్ళ అన్నదమ్ములకు పెంచుకుంటుండు, వాళ్ళ కార్యకర్తలకు పెంచుకుంటుండు. ప్రజల కోసం పనిచేసేటటువంటి అది బీఆర్ఎస్ఏ కానీ, బీజేపీ కానీ, ఇంకా బీఎస్పీ కానీ, ఎవ్రీథింగ్ ఏదన్నా కానీ ఆయనకు వ్యతిరేకంగా ఉండదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఈరోజు కాంగ్రెస్ నాయకుడు కాదబ్బా. మనము ఏదో ఆలోచించి ఆయన కాంగ్రెస్ ప్రజాపాలన ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ నాయకుడు కాదు, ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆయన బీజేపీ నాయకుడు. బీజేపీలో మోడీ గారు అక్కడ ఉండాలంటే ఇక్కడ కాంగ్రెస్లో ఇక్కడ ఈయన ఉంటేనే నడుస్తుందని ఆయన పకడ్బందీ ఎట్లా చెప్పాలంటే 34 దాకా నేను ఉంటానని. ఆయన బీజేపీ ప్రభుత్వం ఆయనకు అండగా ఉంది. ఎందుకంటే వాళ్ళ గురువు గారు
పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గురువు గారు ఇప్పుడు అలవెన్స్ పెట్టుకొని రాజ్యం వెళ్తున్నాడు. అదే రాజ్యాన్ని రేపటికాడ ఈయన కూడా చేయాలంటే, ఆయన పదవిని కాపాడుకోవాలంటే కొన్ని కుమ్మక్క అయినటువంటి బానిస పని చేయాలి. కాబట్టి ఈ బానిస పని చేయడం కోసమే ఈయన చేస్తున్నటువంటి కుట్ర. ఒకవైపు జానారెడ్డి కానీ, కొండా సురేఖ ఫ్యామిలీకి కానీ, మరోవైపు మైనంపల్లి ఫ్యామిలీకి కానీ వీళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్యూరిటీని తొలగించడాన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళకి ఇస్తున్నారు, ఇక్కడ తొలగిస్తున్నారు. ఇది కుల దురంకారం అంటారు దీన్ని. కులము ఏదైతే కులం ఉన్నదో, రెడ్డి కులం అనే ఉంది కాబట్టి ఆ కొండ సురేఖ కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే అధికారికంగా ఉన్నారు, లేకపోతే ఆయన సాధించి ఆయన కాపాడుకోవాలనుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నాడు. ఈయన ఒక దళితవాడు కదా, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిండు కదా, ఈయనకెందుకు అంతగానో మన సెక్యూరిటీ ఇవ్వాలి, ఆయనతో మనకు అవసరం లేదు అనుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన కుల దురంకారాన్ని చూపిస్తున్నాడు. ఆయన అధికార దురంకారాన్ని చూపిస్తూ అధికారం ఉందనే ఒక బలంతో ఆయన చేస్తున్నటువంటి కుట్రగా భావిస్తున్నాము. ఆర్ఎస్పి గారికి మేము తెలంగాణ యువతగా, స్టూడెంట్ ఆర్గనైజేషన్లుగా, ఉస్మానియా విద్యార్థులుగా ఆయనకు అండగా నిలబడతాం. ఆయన కోసం మేము పోరాడతాం, ఆయనను మేము కాపాడుకుంటాం. ఆయన కాపాడుకోవడం అంటే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుంటాం. ఆ స్వేచ్ఛతోటే మేము ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. భారత రాజ్యాంగంలో ఇచ్చిన ప్రతి స్వేచ్ఛని మేము అనుభవిస్తున్నాం. కాబట్టి జీవించే హక్కునిచ్చింది, రక్షించుకునే హక్కునిచ్చింది భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. ఆ రాజ్యాంగంలో భాగమైన ప్రతి పౌరుణ్ణి, ప్రతి యువకుని, ప్రతి విద్యార్థిని, ప్రతి వ్యవస్థని మేము కాపాడుకుంటాం. విద్యార్థి నాయకులుగా అది మా బాధ్యత.